ఈరోజు ఈ పత్రికా లెక్కల సమావేశానికి విచ్చేసిన ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 రోజుల క్రితం కావుల్లో జరిగినటువంటి సంఘటన మీద వైసీపీ యొక్క నాయకులు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మా ప్రియతమ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గాన్ని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి అయిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీద ఆరోపణలు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి యొక్క ఆరోపణ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కావలి నగరానికి అభివృద్ధి కోసం ఆనాటి కేంద్ర మంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు 100 కోట్ల నిధులు మంజూరు చేయించి ఆ మంజూరైన నిధులకి గుర్తింపులో భాగంగా పైలాన్ ఏర్పాటు ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆ యొక్క కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగింది. కావలికి ఇన్ని సంవత్సరాల తర్వాత అంత నిధులు తీసుకొచ్చిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంది, వెంకయ్యనాయుడు గారిది, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు గారి, ఆనాడు ఉన్నటువంటి బేదా మస్తానరావు, బేదా రవిచంద్ర గారి. ఆ గుర్తింపు ఏదైతే పైలాన్ ఉందో ఆ పైలాన్ని ఆ నగరంలో ఆ కోడల్లో ఉండటాన్ని జీర్ణించుకొని వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన ఆనాటి శాసనసభ్యులు, మొన్న శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కంకణం కట్టుకొని దాని మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఆయన డైరెక్షన్లో దాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఆయన కాదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అన్నీ ఆయన డైరెక్షన్లో చేసి దానికి మళ్ళా పత్రికల యొక్క మిత్రులు ఒక ముసుగు తొడిగి ఆయన కానరాని అజ్ఞాత వ్యక్తి ఏదో విధంగా అయితే చేపిస్తాడో ఆ విధంగా అన్నీ చేసి మసిపూసి మారేడుకాయలు చేసి చేతులు దులుపుకున్నారు. మరి ఆనాడు ఆ పరిస్థితికి ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆనాటి మున్సిపల్ కమిషనర్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైన విషయం కూడా. అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ వచ్చినటువంటి విషయాన్ని మీరు ఒక శాసనసభ్యులుగా ఉండి ఈ రాష్ట్రంలో నా పొరుగు, ఈ నియోజకవర్గం పొరుగు తీసే సంఘటన జరిగినప్పుడు మీకు కొంచెమైనా నైతిక విలువ అనేది ఉంటే మీ దగ్గర, అయ్యా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీ దగ్గర కొంచెమైనా నైతిక విలువ ఉంటే ఆనాడే దాన్ని నిగ్గు తెలిసి దోషుల్ని తేల్చుంటే మీకు గౌరవం వచ్చేది. ఆనాడు మీరు చేసిన తప్పుని, మీరు చేసిన ఏదో పని కప్పిపుచ్చుకున్నారు. కప్పిపుచ్చుకున్న తర్వాత ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రియతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేపించింది ఈరోజు ఎంక్వైరీ కాదు. అది గతంలో మీరు ఇచ్చిన దాన్నే ఈరోజు పోలీసులు బట్టబయలు చేశారు. బట్టబయలు చేస్తే దాంట్లో ఉన్నటువంటి వారు ఎవరో ఈరోజు బయటకు వస్తుంది. దానిలో పర్యవసానంగానే పోలీసులు కేసు పెట్టారు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కాదు దాన్ని చేసింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా నాయకుడు అనేటప్పుడు మా నాయకుడికి లేని సంబంధాన్ని, మా నాయకుడికి లేని యొక్క పాత్రను మీరు తీసుకొచ్చి మా మీద పుయ్యాలంటే మాత్రం ఆ మంటల్లో మీరే కాగిపోతారని చెప్పి సందర్భంగానే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏవేవో ఆరోపణలు చేశారు మీరు. ఆయన కావలోళ్ళు, బోగోలు ఆయన ఒక ఆయన ఉన్నాడు. లేస్తే జాతీయ స్థాయి దగ్గర నుంచి భూగోళం వరకు అన్ని ఆయన మాట్లాడుతుంటారు. పేటెంట్ హక్కు పొందినట్టు
నేను కావలి నియోజకవర్గం మొత్తం వాళ్ళ భూగోళ మండలం ఒక్కదాన్ని ఈ మండలం 16 పంచాయతీల్లోని విషయమే నేను మాట్లాడదలుచుకున్నా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మండలంలో తెలుగుదేశం యొక్క కార్యకర్తల్ని ఏ విధంగా వేధించింది 2-3 ఉదాహరణలు మాత్రం నేను చెప్తాను మీ దృష్టిలో. ఈరోజు పత్రిక ఆనాడు మా సోదరుడు రాయి విజయ్ అంటే ఏ పాపం చేశాడని 307 కేసు బుక్ చేయించి జైల్లో పెట్టించారని సందర్భంగా ఈరోజు నేను అడుగుతున్నా. ఆ రోజు అతని పాత్ర ఏమైనా ఉందా కేసులో? అసలు ఆ సందర్భంగా అతను ఊర్లో ఉన్నాడా? మరి మీకు తెలీదా ఎమ్మెల్యే గారు? ఆనాటి ఎమ్మెల్యే గారు మీకు తెలియదు ఆ పాత్ర ఆయన పాత్ర ఏముందనేది? ఎందుకు అతను మానసికంగా క్షోభ విధంగా గురి చేసి జైల్లో పెట్టారని చెప్పి ఇదే మీ నైతికత అని ఈరోజు నేను అడుగుతున్నా. అదేవిధంగా మా పార్టీలో జిల్లా యువతకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పైడి హర్ష అనేవాడు ఉన్నాడు, మా సోదరుడు. అతను కూడా పేదని కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించింది ఎవరయ్యా అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రతాప్ రెడ్డి గారు మీరు కాదని నేను అడుగుతున్నా. అదేవిధంగా కోలదిన్ని అక్కడ మా పార్టీకి నీతి నిజాయితీకి పేరు ఉన్నటువంటి కాసుకొని ఉన్నటువంటి మీ వేధింపులు తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవాలా, ఏ విధంగా హింసించాలని చెప్పి మీరు ఎన్ని బాధలు పట్టినా పార్టీ కొట్టుకొమ్మలాగా ఉన్నటువంటి మా ఒంటేరు ప్రసన్న మండల యువత కార్యదర్శి వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్నని బాబాయిని పిన్నిని అందరి మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పింది మీరు కాదని చెప్పి నేను అడుగుతున్నా. ప్రతాప్ రెడ్డి బోగోరు వైసీపీ నాయకులరా మీరు కాదా? అదేవిధంగా నిన్న వాళ్ళ మీద తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలంటే ఏ రోజైనా ఇబ్బంది కానీ ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మా శాసనసభ్యుల దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కక్షలకి ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వకండి అని చెప్పి మాకు ఒక మంచి పాఠం నేర్పించాడు. దానిలో భాగంగా వాళ్ళ ఊర్లో చిన్న గొడవ జరిగితే వాళ్ళందరూ కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే మీ వైసీపీ నాయకుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆయన చేసింది ఏందయ్యా? మారణాయుధాలతో వాళ్ళ మీద దాడి చేయబోతే వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈ పాయింట్ మీరు ప్రతాప్ రెడ్డి గారు మీరు నేర్పించిన పాఠాలు ఇవన్నీ. మారణాయుధాలతో హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయబోతే వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఏం చేయాలి చెప్పండి? సాక్ష్యాలు కూడా ఉన్నాయి, గ్రూపుల్లో వచ్చాయి, సీసీ టీవీలో వచ్చినాయి, సీసీ కెమెరాల్లో వచ్చినాయి, అన్నీ స్పష్టంగా ఉన్నాయి. మీకు ఇది కనిపించలేదా? ఆనాడు మేము 5 సంవత్సరాల్లో మీకు చెప్తూ ఉండండి మీరు చేసిన పాపాలు. ఎంఆర్ ఆఫీస్కి లోపలికి పోతే ప్రతిపక్షంగా కుర్చీలు తీసేసి కూడా మమ్మల్ని లోపల తెలుగుదేశం వాళ్ళు కూర్చోవాల్సి వస్తుందని వాళ్ళు కుర్చీలు ఇవ్వకూడదని చెప్తే ఎంఆర్ ఆఫీస్కి పోతే మమ్మల్ని కుర్చీలు తీసి పక్కనేసి పక్క రూమ్లో పెట్టుకొని మమ్మల్ని లోపలికి పిలిపి వచ్చిన పని ఏందో చెప్పండి చూసుకొని పండిని పంపించారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని మా శాసనసభ్యుల్ని విమర్శించే రోజు మీ శాసనసభ్యులు ఆ రోజు చేసినటువంటి భ్రష్టు రాజకీయాల్ని మీరు ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గం ఈ మండలం డెవలప్మెంట్ విషయంలో ఆ రోజు ఉన్నటువంటి మా ప్రీతమ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గారు డిఎం ఛానల్ అభివృద్ధి కోసం కాలం మీద ఖాళీ నడకబెట్టి నాటకం చేసి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి జైకా నిధులతో మంజూరు చేయిస్తే మీరు ఆ కాంట్రాక్టర్ని పెట్టిన ఇబ్బందికి ఒక 10% 20% చేసి మీకు దండం పెట్టి ఆపేశాడు. అదేవిధంగా డిఆర్ ఛానల్ మీ పుణ్యానికి ఆ కాంట్రాక్టర్ మీకు భయపడే వర్క్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఎమ్మటే ఈ నియోజకవర్గం రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఈ నియోజకవర్గాన్ని ఉన్న రైతుల్ని ఈ పంట పొలాల్ని సస్యశ్యామలం చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఆ 2 కాంట్రాక్టులను పిలిపించి ఒప్పించి మీకు నేను హామీ అని చెప్పి మళ్ళా పనులు మొదలు పెట్టించిన గత మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే కాదు మీరు
మీ 5 సంవత్సరాల పీరియడ్లో కోలదిన్ని రోడ్డు అయితే చండాలం, మోటార్ బైక్ కూడా వేసుకోపోలేరు. అలాంటి రోడ్డుకి నిన్నే టెండర్లు కూడా పిలవటం జరిగింది రమారమి 2 కోట్ల రూపాయలతో. ఇదంతా ఎందుకయ్యా ప్రతాప్ రెడ్డి, వైసీపీ నాయకులారా, మీకేమాత్రం కొంచెం అన్నా ఇంగిత జ్ఞానం అనేది ఉంటే మీ మాజీ ఎమ్మెల్యే మీ ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు వేసుకోలేకపోతే, దిక్కు లేకపోతే, గుంటలు పడి ఉంటే మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నీ ఇంటి ముందు రోడ్డు వేయించింది మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అయ్యా. ఆనాడు గ్రావిలో ఏదేదో అవినీతి అని చెప్తున్నారు. మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చూస్తాం. ఈ మండలంలో కూడా అదే మా అందరు కూడా ఒకటే చెప్పారు. గ్రావిలి విషయంలో ఎవరైనా ఇళ్లకి సంబంధించినటువంటి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని లేదు. ఆ గ్రామంలో ఒక చిన్నవాడు పేదవాడు ఇల్లు కట్టుకుంటుంటే వాడు 2 ట్రిప్పులు గ్రావులు తోలుకుంటుంటే వాడిని ఏమి ఇబ్బంది పెట్టబాకుండా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది వ్యాపారం కాదు. ఆ గ్రామంలో మన గ్రామంలో పుట్టిన వ్యక్తి, మన గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుంటే 2 ట్రిప్పులు ట్రాక్టర్ తోలుకుంటాడు, గ్రావులు తోలుకుంటాడు. వాడిని ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్పారు. పార్టీలకు అతీతంగా పెట్టొద్దని చెప్పారు. ఎవరైతే ఈ మండలం నుంచి కావలి కానీ, నెల్లూరు కానీ, లేకపోతే మొగ్గూరు కానీ టిప్పర్లు పెట్టి తోలిన ఘనత మీది, తెలుగుదేశం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. వైసీపీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రావిలికి మరిగిన రాబంధువులు తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం నిన్నటి వరకు కూడా రాత్రులు దోలుకుంటుంటే చివరికి పోలీసులు 2 నెలల క్రితం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు పెట్టుంటే నిన్న 3 రోజుల క్రితం హైకోర్టు నుంచి దాని రిలీజ్ ఆర్డర్ తెచ్చుకునింది. వాళ్ళు ఎవరని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. నీ ఇంటి ముందు రోడ్డు వేసుకోవాలి. మాజీ శాసనసభ్యుల నాయకులారా, మీరు టీవీల ముందు మొబైల్ ఇక్కడ ప్రెస్ ముందు మాట్లాడటం కాదయా. నీ ఇంటి ముందు రోడ్డు వేసుకోలేకున్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఏం మాట్లాడతారు, మా నిజాయితీ గురించి ఏం మాట్లాడతారు, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాడు మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. గెలిచిన తర్వాత మనకు పార్టీలు వద్దు, ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరన్నా ఎవరన్నా అడిగినా అవన్నీ వద్దు, ఎలక్షన్ వరకే రాజకీయం, మిగతా అప్పుడు అభివృద్ధే మన ప్రధానం, కావాలని అభివృద్ధి పదంలో నడిపించాలనేది దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ విధంగా ఆయన అడుగులు వేస్తున్నాడు, ఆ విధంగా ముందుకు ఆయన వెళ్తున్నాడు. మేము కూడా ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తాం. మీలాగా పూటకు ఒక మాట, గంటకు ఒక మాట మాట్లాడే నైజం తెలుగుదేశం వాళ్ళు కాదు. తెలుగుదేశం వాళ్ళకి నైతిక విలువలు నేర్పించే అర్హత స్థాయి కానీ వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి మా తెలుగుదేశం పార్టీలో సూపర్ 6 అంట. సూపర్ 6 నేను ఒక్క పదం గురించి చెప్తానా, మీరు నవరత్నాల్లా ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారా? 3000 పెన్షనా? సిగ్గులేదా? సంవత్సరానికి 200 5 సంవత్సరాలకు 5 రోజులు 10 పెంచారు. ఈ ఒక్కటిసారి మీ దౌర్భాగ్యానికి, మీ యొక్క నీతి నిజాయితీకి 5 సంవత్సరాలకే 1000 రూపాయలు పెంచారు. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే 4000 అంటే 4000 ప్రకటించిన ఘనత చెప్పిన మాటకి మాదేనని చెప్పి సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏం చేశారా? మీరా కొండ పెట్టినట్టు రథం తగలబడిపోతే ఎవరు పట్టుకున్నారు? మీరా ఒక అమాయకుడి మీద పెట్టి చేతులు దులుపుకున్నారు. కాలంలో పైలాన్ని పగలగొడితే చేతులు దులుపుకున్నారు. అమాయకుడి మీద కేసులు పెట్టి హింసిస్తారు. భోగోలు మండలంలో మేము ఏం చేసామనా ఆయన గురించి మేము పోలీస్ స్టేషన్ పోయి ఆయన వదిలిపెట్టమంటే మా మీద కేసు పెట్టి ఈరోజు కోర్టులో మొన్న కూడా వెళ్ళొచ్చాం. మేము ఏమన్నా తప్పు చేసామా? వైసీపీ నాయకులారా, భోగోలు వైసీపీ నాయకులారా, మీకే కళ్ళు కనిపిస్తున్నాయా లేదా? ఎన్నిసార్లు మమ్మల్ని పోలీస్ స్టేషన్ బజార్లో పోతే, ర్యాలీగా పోతే పోలీస్ స్టేషన్, ఎంఆర్ ఆఫీస్ మీద బైండ్ ఓవర్ కేసులు. వాళ్ళు ఎవరన్నా రౌడీజం చేసేవాళ్ళు ఉండారా? మొక్కలు అన్నీ ఎవరయ్యాలా రౌడీజం చేసేవాళ్ళ? మా మీద అన్ని కేసులు పెట్టింది మీరే, పోలీస్ స్టేషన్ రాకుండా చేసింది మీరే, పోలీస్ స్టేషన్కి ఇస్తే గేట్ అవతల పెట్టి మాట్లాడిచ్చింది మీరే. మమ్మల్ని మా నాయకులు అనేది మీకు అర్హత లేదని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈవీఎంలు అంట. నిజాయితీగా గెలిచింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఆడ నరేంద్ర మోడీ గారు ఏడా
నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పదానికి నాంది పలికేవాళ్ళు, అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని ఉండేవాళ్ళని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మిత్రులారా ఒక్కటే, మీరు వైసీపీ నాయకుల్ని ఈరోజు కూడా నేను ఏకవచనంతో నేను ఎందుకు సంబోధించలేదంటే, ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని విలువలు మనం పాటించాలి. ఆ పాటించేటప్పుడు ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు మనం ఆనాడు ఏం చేశాము అనేది కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.